బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ అంటే గుర్తొచ్చేది హంసనందిని. 6 ఫీట్స్ హైట్ తో హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా నార్త్ ఇండియన్ మామ తెలుగులో సెటిల్ అయ్యింది. ఈ అమ్మడు హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఐటమ్ సాంగ్స్ చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. అంతేకాకుండా తను ఏ సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ చేసినా ఆ సినిమా ఒక రేంజ్ లో సూపర్ హిట్ అవుతున్నాయి. మొదటగా మిర్చిలో మిర్చి మిర్చి అంటూ కుర్రకారులను ఆకట్టుకుంది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన అత్తారింటికి దారేదిలో ఐటమ్ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరం చూసాం. అలా తను ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ కావడంతో నిర్మాతలు తనని సినిమాలో ఒక్క సీన్ లో అయినా ఉండేట్లు చూస్తున్నారు. అంతేకాకుండా హీరోలు కూడా హంసనందిని సినిమాలో తప్పకుండా ఉండాలని నిర్మాతలకి చెప్తున్నారంట. ఈ పూణే భామ అంత అదృష్టం అన్నమాట. తెలుగు కాకపోయినా ఈ భామ స్వస్థలం పూణే. ఆమె అసలు పేరు పూనం బిర్త్కే. 1984 డిసెంబర్ 8న జన్మించింది. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి చాలా గారాబంగా పెంచాడు. కాలేజ్ చదువులు అయ్యాక మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అతి తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ అయ్యింది. అది చూసిన మన తెలుగు ఇండస్ట్రీ ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆమె తొలి చిత్రంలో హీరో ఎవరో కాదు, మన బిగ్ బాస్ 2 కౌశల్. ఆ చిత్రంలో హీరోయిన్ గా ఆకట్టుకున్న హంసనందిని ఇంకా తర్వాత టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కౌశల్ కి హంసనందినికి ఉన్న సంబంధం. అయితే కౌశల్ బిగ్ బాస్ లోకి వెళ్ళాడు అని తెలుసుకున్న హంసనందిని తను బాగా ఆడాలి అంటూ తను బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి అంటూ ట్విట్టర్ లో తెలియజేసింది. ఇది చూసిన మన ప్రేక్షకులు వీళ్ళ మధ్య ఎలా సంబంధం కుదిరింది అంటూ ఒకటే కామెంట్స్. ఇదండి వీళ్ళ మధ్య సంబంధం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.